ఎన్నికల ముందు కూడికలు తీసివేతలు సహజం. గెలుపు కోసం లాభం అనుకున్న వారిని చేర్చుకుంటారు, నష్టం అనుకున్న వారిని తీసేస్తారు. ఈ తరహా గణాంకాలన్నీ రాజకీయ వ్యూహంలో భాగమే. ఏపీలోని ఓ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఇప్పుడు వైసీపీ నేతలు చేరికలు ఊపందుకుంటున్నాయి. ఓడిపోయిన ఫ్యాన్ పార్టీ నేత భవిష్యత్తును కోలుకోలేని విధంగా చేరికలను ప్రోత్సహిస్తూ చుక్కలు చూపిస్తోంది టీడీపీ. అభివృద్ధిని అడ్డుకుంటున్న ఫ్యాన్ పార్టీ స్థానిక ప్రతినిధులకు కళ్ళెం వేస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. విజయనగరం జిల్లా. ఈ పేరు చెబితే గుర్తుకొచ్చేది గజపతుల రాయల్ ఫ్యామిలీ. మొదటి నుంచి ఈ కుటుంబం రాజకీయాలు రాయల్ గా ఉంటాయి. అభివృద్ధిపైనే ఫోకస్ పెడతారు. గతంలో ఆనంద గజపతిరాజు, ఆ తర్వాత అశోక్ గజపతిరాజు ప్రజాప్రతినిధులుగా పనిచేశారు. ప్రస్తుత జనరేషన్లో ఈ రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతిథి విజయలక్ష్మి గజపతి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి ఇక్కడ ఓడిపోయారు. ఎన్నికల ముందు అశోక్ గజపతిరాజు బంగ్లాలో రోజు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పటానికి చేతులు పీకినంత పనయ్యేది. ఎలక్షన్ ముందు ఇటువంటి చేరికలు అన్ని పార్టీల్లో సహజమేనని కొందరు పెదవి విరిచేవారు. అయితే గత ఎన్నికల్లో విజయనగరం కోటలో పసుపు జెండా ఎగిరిన తర్వాత టీడీపీ పరపతేంటో ప్రత్యర్థులకు తెలిసొచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో విజయనగరం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో ఒక్కచోట మాత్రమే టీడీపీ గెలిచింది. మరో లేడీ ఇండిపెండెంట్ గా నెగ్గారు. అనంతర పరిణామాల్లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కోలగట్లను ఎదిరించి ఆమె కూడా తెలుగుదేశంలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక అప్పటి నుంచి టీడీపీలోకి జాయినింగ్స్ పెరిగాయి. గత ఎన్నికల్లో గెలిచిన అతిథి విజయలక్ష్మి గజపతి తన పని తాను చేసుకుని పోతున్నారు. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అవడంతో మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం పెరిగింది. అయితే విజయనగరం నియోజకవర్గంలో కీలక భాగమైన మండలంలో టీడీపీకి బలం అంతగా ఉండేది కాదు. పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా హాజరయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అక్కడ 36,697 ఓట్లున్నాయి. వైసీపీకి 8 మంది, టీడీపీకి 4 ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఈ ప్రభావం ఎమ్మెల్యే ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో టీడీపీ పూర్వ వైభవం సంతరించుకుంది. అయితే వైసీపీ ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అయినదానికి కానిదానికి నియోజకవర్గం అభివృద్ధికి అడ్డం తగులుతూ ఏ పని కానివ్వటం లేదు. దీనిపై టీడీపీ పూర్తిగా దృష్టి సారించింది. గతంలో అశోక్ గజపతిరాజు, ప్రస్తుతం అతిథి విజయలక్ష్మి గజపతికి రాజకీయ కక్ష సాధింపు చర్యల ఆలోచనలు ఉండవు. ఈ దశలో మండలంలో వైసీపీ నుంచి ఎదురవుతున్న తలనొప్పులను తగ్గించుకోవాలని నియోజకవర్గ నాయకత్వం నిర్ణయించుకుంది. వైసీపీ నుంచి వచ్చేవారిని చేర్చుకోవాలని, ఏ కొద్ది మందికో పరిమితం చేయటం భావ్యం కాదని అశోక్ గజపతిరాజు నేతృత్వంలో సీనియర్లు భావించారు. ఈ దశలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిథి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున కసరత్తు చేశారు. చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించి ఆ బాధ్యతను పార్టీ నేత పూసపాటి రాజేష్ బాబుకు అప్పగించారు. అంతే, పులోమని వైసీపీ నేతలు కండువాలు మార్చేశారు. విజయనగరం సరిహద్దు పడాలపేట సర్పంచ్ సువ్వాడ శ్రీదేవి, ఎంపీటీసీ నడిమింటి తులసితో పాటు 6 వార్డు మెంబర్లు కలిసి ఇంచుమించు ఊరంతా టీడీపీలో చేరింది. ఈ పరిణామాన్ని వైసీపీ ఊహించలేకపోయింది. ఇక ఆ తర్వాత గుంకలాం మాజీ ఎంపీటీసీ బలగం సత్యనారాయణతో పాటు పలువురు వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి రాజకీయంగా దెబ్బకు దెబ్బ తప్పదనే సంకేతాన్ని పంపించారు టీడీపీ నేతలు. తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్న మరికొందరు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని సీనియర్లు చెబుతున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరిని ఎక్కడ సర్దుబాటు చేయాలన్న అంశంపై పక్కా ప్రణాళికతో సైకిల్ పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశంలో చేరిన వారంతా వైసీపీ ఎంపీపీ మామిడి అప్పలనాయుడు వైఖరిని తప్పుపడుతున్నారు. త్వరలోనే విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.